హాయ్ అండి, అందరికీ నమస్కారం. అత్తమ్మ, మా వారు, నేను ముగ్గురం కలిసి ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇదిగో ఇంకా అత్తమ్మకి దుప్పటి అది వేసి పరిచేశారు. ఇంకా ఆవిడ పడుకున్నారు. ఇంకా నేనైతే పైన అప్పర్ బర్త్కి ఎక్కేసాను. నాకు చిన్నప్పటి నుంచి అలవాటే పైన ఎక్కి పడుకోవడం. సో నేను పైకి ఎక్కిపోయాను. మా వారు మిడిల్ బెర్త్ వచ్చింది. ముగ్గురికి 3 రకాలుగా వచ్చాయి. అత్తమ్మకు కూడా మిడిల్ వచ్చింది, కాకపోతే పైకి ఎక్కలేరు అనేసి వేరే వాళ్ళని అడిగితే సీట్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అంటే అత్తమ్మ వయసు పెద్దదే కదా, సో వాళ్ళు అర్థం చేసుకొని మంచి మనసుతో మాకు సీట్ అయితే మార్చుకున్నారు. సో హ్యాపీగా ఇంకా అత్తమ్మ లోవర్ బర్త్లో పడుకున్నారు. ఇదిగోండి రానే వచ్చేసింది మన గోదావరి స్టేషన్. ఇంకా దీని తర్వాత రాజమండ్రి వచ్చేస్తుంది ఆనుకొని. సో ఇంకా మేము వెళ్తుంది అయితే రాజమండ్రికే. చక్కగా గోదావరి నది స్నానం చేద్దామనేసి బయలుదేరాము. చూస్తున్నారు కదా, ఉదయాన్నే చక్కగా అప్పుడే తెల్లవారుతుంది. ఎర్లీ మార్నింగ్ మేము వచ్చేసాం అన్నమాట రాజమండ్రికి. ఎప్పుడో చిన్నప్పుడు మా పెద్దమ్మ అలాగే మా గురువు వదిన అందరం కలిసి పుష్కరాలకు వెళ్ళాము ఒకసారి విజయనగరం నుంచి. ఇంకా అప్పుడే వెళ్ళాము. ఇంకా అది ఫస్ట్ టైము. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైము మా అత్తగారితో కలిసి ఇలా వెళ్తున్నాము. సో చాలా హ్యాపీగా అండ్ ఎగ్జైటింగ్గా అనిపించింది వెళ్ళడం. సెకండ్ టైం కదా. సో ఇంకా మేమందరం ట్రైన్ దిగేసి ఇంకా ఆటో మాట్లాడుకొని ఇంకా లాడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ నాన్న ఆల్రెడీ ముందు రోజు నైటే వచ్చి మా కోసం రూమ్ అది తీసి పెట్టారు. సో ఇంకా నాన్న అక్కడ మా కోసం వెయిట్ చేస్తున్నారు రెడీ అయిపోయి. ఇంకా మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఈ ట్రైన్ చూస్తే నాకు మూవీసే గుర్తొస్తాయి. ఇలాంటి టైప్ ఆఫ్ కోచ్ చూడగానే చాలా మూవీస్లో చూపిస్తుంటారు కదా, హీరో హీరోయిన్ అడవుల్లో నుంచి పరిగెత్తుకొని వచ్చి ఎక్కిపోయినట్టు. సో ఇదిగోండి నాన్న అయితే ఎదురయ్యారు. అక్కడే పక్కన ఫోన్ మాట్లాడుతున్నారు. ఇదిగోండి మేము దిగినది ఇదేనమాట, శ్రీ సాయి కృష్ణ ఏసీ డార్మెటరీ. రూమ్స్ అయితే బాగున్నాయి. అండ్ లాడ్జ్ ఓనర్ గారు కూడా బాగా రిసీవింగ్ కానీ అంత బాగుంది. మాకైతే కంఫర్ట్గా అనిపించింది. ఏదైనా ఇబ్బంది అయినా కూడా వాళ్ళు వెంటనే సరి చేసేసేవాళ్ళు. సో మెయింటెనెన్స్ అదంతా కూడా బాగుంది. మాకైతే చాలా నచ్చింది. అండ్ రూమ్కి వెళ్ళాక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాం. అదేంటంటే మా నాన్న బెడ్ తీసుకున్నారనమాట, మా ముగ్గురికి రూమ్ తీసుకున్నారు. సో నెక్స్ట్ పార్ట్లో మేము రాజమండ్రిలో ఏమేమి చూసామో, ఎక్కడెక్కడ తిరిగామో అన్నీ వివరంగా చూపిస్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.